హాయ్ అండి. క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి పల్లి వంటలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, పల్లీలు కూడా దోరగా వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇదిగోండి, ప్లేట్లో వేసుకున్నాను. ఇవి ఇప్పుడు చల్లారిక పొట్టు పీల్ చేసుకుందామండి. ఇదిగోండి, పల్లీలు చల్లగా అయిపోయి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కప్పు పల్లీలు తీసుకున్నాం కదండి, అలాగే కప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు, ఒక 2-3 స్పూన్ల నీళ్ళు మాత్రం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి ఇబ్బంది అవుద్ది, తొందరగా రాదు, టైం పట్టేస్తుంది. ఇప్పుడు ఇది బెల్లం పాకం వచ్చేదాకా ఖరాబ్ పెట్టుకోండి. ఇక్కడ కొద్దిగా ప్లేట్లోకి నెయ్యి వేసి బెల్లమంతా రాసుకున్నాం. ఇదిగోండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇది పాకం పట్టుకుందాం. ఇదిగోండి, ఇలా పాకం మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చినట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇది కొద్దిగా కూరగిన్నెలో వేసుకొని చూద్దాం. అండి, ఇలా మనకు సౌండ్ వస్తే పాకం రెడీ అయిపోయినట్టుగానండి. ఇందులోకి పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం ఇందులోకి. ఇది బాగా కలుపుకుందాం పాకం పట్టేలాగా. చాలా సింపుల్గా అయిపోద్దండి. పల్లీలు వేసి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది పక్కకు దించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు వండలు చేసుకోవాలండి. ఇది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు వండలు చేసుకోవాలి, లేదంటే అతుక్కుపోతుంది. ఇప్పుడు వండలు చేసుకుందాం. అంతేనండి, పల్లి వండలు రెడీ అయిపోయి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. పాకం ఒకటే చూసుకుంటే సరిపోద్ది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం లేదు. బాయ్ అండి, బాయ్.